తమ కుటుంబం తరపున 40 లక్షల రూపాయలను వేములవాడ రాజన్న నిత్యాన్నదాన సత్రానికి విరాళంగా ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రకటించారు. ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి రాజన్నను దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలుగు ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో, సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని మొక్కుకున్నారని తెలిపారు. రైతాంగం బాగుంటేనే అందరూ బాగుంటారన్నారు. దక్షిణ కాశీ వేములవాడ అభివృద్దికి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు కార్యక్రమాలను ప్రారంభించారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో పాటు ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేయడం అన్నారు. తమ విజ్ఞప్తి మేరకు అన్నదాన సత్రం నిర్మాణానికి 35 కోట్ల రూపాయలను సీఎం మంజూరు చేస్తూ జీవో కూడా విడుదల చేశారని చెప్పారు. 35 కోట్లతో అన్నదాన సత్రం భవన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అన్నదాన సత్రం నిరంతరం జరగడానికి ట్రస్ట్ లో ఇప్పటికే 20 కోట్ల రూపాయలున్నాయని పొన్నం తెలిపారు. భవన నిర్మాణానికి ప్రభుత్వ సహకారం తీసుకుని భవన నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఇక్కడ ఆది శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో టెండర్ ప్రక్రియ, దానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 35 కోట్ల రూపాయలు అది భవన నిర్మాణానికి. ఇప్పుడు అన్నదాన సత్రముకు సంబంధించిన నడవడానికి నిరంతర భవన నిర్మాణం లోపు కొంత ఆర్థిక వనరులు నిరంతరంగా ఎవరి మీద ఆధారపడకుండా, టెంపుల్ డబ్బులను దానిలో వాడకుండా, తిరుపతి లాగా అన్నదాన సత్రానికి సంబంధించిన ట్రస్ట్ సపరేట్ ఇక్కడ కూడా ఉంది. దానిలో దాదాపు 20 కోట్ల రూపాయలు ఇప్పటికీ నిల్వ ఉన్నాయి. దాన్ని 100 కోట్లు చేసే బాధ్యత మా జిల్లా ప్రజాప్రతినిధులందరిది, మీ అందరిది, ప్రజలది. నేరుగా ఇది 13 నెలలు శాసనసభ్యుడు గెలిచి నెలకు 3 లక్షల రూపాయలు శాలరీ వస్తుంది. 13 లక్షల రూపాయలు మా ఇంట్లో మేము 3 అన్నదమ్ములు, 2 అక్కజేయాలి. 5 పేరు మీద ఆ మనిషికి 5 లక్షల రూపాయలు చొప్పున ఆ వేములవాడ రాజన్న అన్నదాన ట్రస్ట్ కు సంబంధించి నిరంతర ప్రక్రియ ఎంతమంది వచ్చినా భోజనాలు. సరే, ట్రస్ట్ భవన నిర్మాణం అయినాక నిధులు వచ్చిన తర్వాత చాలా మంది రైతులు నాకు చెప్తా ఉన్నారు, అన్నతో మాట్లాడుతారు, మేము ఎక్కడికి పోయినా అన్న మా దగ్గర 40 క్వింటాలు 30 క్వింటాలు వండితే 1 క్వింటల్ బియ్యం మేము అట్లా ఇస్తాం, ఎకరానికి 1 క్వింటల్ ఇస్తాం, ఏమున్నది దాంట్లో పెద్ద లెక్కే ఉన్నది అంటే వాళ్ళు రైతులు ఇక్కడ ఈ ప్రాంతం కూరగాయలు పండించిన కూరగాయలు ఇస్తారు. తిరుపతికి అట్లనే జరుగుతాయి. పాలు పండించడం అన్ని రకాల మొక్కుకొని దేవుడు సల్లంగా చూస్తే వాళ్ళు దేవుడికి దానం చేయడానికి, నలుగురు పేదోళ్ళు అన్నం తినడానికి, ఇక్కడికి వచ్చిన భక్తులు అన్నం తినడానికి ఎవరు కూడా దెర్ ఇస్ నో పాలిటిక్స్. భవన నిర్మాణానికి ప్రభుత్వ సహకారం తీసుకుని భవన నిర్మాణ కార్యక్రమాన్ని